ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. గుండె నిండా గుడిగంటలు సీరియల్ నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతోందో ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం. మనం వెంటనే పెళ్లి చేసుకుందాం రవి అని అన్న శృతి. అసలేం జరిగింది అని తెలుసుకోవడానికి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. బాలు తన తమ్ముడికి చెల్లికి వచ్చిన సంబంధాన్ని చెడగొడతాడు. అప్పుడు ప్రభావతి కోపంగా, నేను ఇలా నా కొడుకు కూతురు సుఖంగా ఉండాలి అని డబ్బున్న సంబంధం తీసుకొస్తే నువ్వు నీ కుళ్ళి బుద్ధితో నువ్వు ఈ సంబంధాన్ని కావాలని చెడగొట్టావు కదా అని అంటుంది. అప్పుడు బాలు, నువ్వు ఇంకా ఎన్ని అబద్ధాలు చెప్పి ఈ కుటుంబాన్ని నాశనం చేయాలని చూస్తున్నావు? ఇప్పటికే చాలా అబద్ధాలు చెప్పి మనల్ని కష్టాలు పాలు చేశావు. ఇంక నీ అబద్ధాలు చెప్పడం మానేయమ్మా అని అంటాడు. అప్పుడు సత్యం కూడా, చాలు ప్రభావతి, ఇంక నువ్వు అబద్ధాలు చెప్పి మన కుటుంబాన్ని కష్టాల్లో పడేయడం ఇక ఆపు అని అంటాడు. అప్పుడు ప్రభావతి, నేను అబద్ధాలు చెప్పి కావాలని చేస్తున్నానా? నా కొడుకు కూతురు బాగుండాలని నేను అలా చేశాను. వాళ్ళిద్దరికీ ఆ సంబంధాన్ని ఇచ్చి చేస్తే వాళ్ళిద్దరు సుఖపడతారని చూశాను అని అంటుంది. అప్పుడు సత్యం, ఇప్పుడు నీకు నీ కొడుక్కి నీ కూతురికి ఏం తక్కువైందని అంతలాగా డబ్బు పైన ఆశపడుతున్నావు అని అంటాడు. అప్పుడు ప్రభావతి, ఏంటి ఏం తక్కువైందానా? నాకు పెళ్ళై 25 ఏళ్ళైన పైనే అయ్యాయి, కానీ మీరు నాకు ఎప్పుడన్నా నగలు కానీ పట్టు పీతాంబరాలు అలాంటివి ఏమన్నా కొని తెచ్చారా అని అంటుంది. ఆ మాటకి సత్యం ఆశ్చర్యపోయి చూస్తూ ఉంటాడు. అప్పుడు బాలు, చాలా ఆపమ్మా, నాన్నకి దగ్గర ఉన్న డబ్బులన్నీ నువ్వే తీసేసుకున్నావు, ఇంకా ఏం కావాలి నీకు అని అంటాడు. అప్పుడు ప్రభావతి, నా కొడుకు కూతురు ఆ సంబంధం చేసుకొని బాగా డబ్బున్న వాళ్ళలాగా బ్రతుకుతుంటే నీకు చూసి కుళ్ళు వచ్చేదిరా అని అంటుంది. అప్పుడు బాలు, చాలా ఆపమ్మా, వాళ్ళు ఎలాంటి వాళ్ళో ఇందాక మీరే చూశారుగా, అందుకే నేను ఈ సంబంధాన్ని ఆపించేసి వాళ్ళ ఇంట్లో నుంచి పంపించేశాను. అసలు అలాంటి వాడి గురించి మనం ఇంకా మాట్లాడుకోవడం టైం వేస్ట్. పైగా వాడు నాన్నని ఎన్ని మాటలు అన్నాడు అని అంటాడు. ఇక ఎవరి పనుల్లోకి వాళ్ళు వెళ్ళిపోండి అని అంటాడు. అప్పుడు ఎవరి పనుల్లోకి వాళ్ళు వెళ్ళిపోతారు. అప్పుడు మీనా వంటగదిలోకి వెళ్తుండగా ప్రభావతి, ఆగు అని అంటుంది. అప్పుడు మీనా, ఏంటత్తయ్య అని అంటుంది. అప్పుడు ప్రభావతి, నేను నీకేం చెప్పాను? ఆ దరిద్రుణ్ణి గుడికి పంపించమని చెప్పాను కదా, నువ్వు కావాలని వాడిని గుడికి పంపించకుండా ఇంట్లోనే ఉండేలాగా చేసి ఆ దరిద్రుడి చేత ఈ సంబంధం చెడిపోయేలాగా చేసావు కదా అని అంటుంది. అప్పుడు మీనా, ఆగండి అత్తయ్య, మీరు నా ముందే నా భర్తని దరిద్రుడు అని తిట్టమాకండి అని అంటుంది. అసలు మీరు మావయ్య గారిని వాళ్ళన్ని మాటలంటే మీకు కొంచెం కూడా కోపం రావడం లేదా? మీరు ఊరుకుంటారేమో, కానీ నా కళ్ళ ముందుగా నా భర్తని అంటే మాత్రం నేను ఊరుకునేది లేదు. అయినా అంతకుముందు మీ మీద కొంచెమన్నా గౌరవం ఉండేది, అసలు ఇప్పుడు అని అంటూ ఆగిపోతుంది. అప్పుడు ప్రభావతి, అంటే ఇప్పుడు నా పైన గౌరవం లేదా అని కోపంగా తన గదిలోకి వెళ్ళిపోతుంది. మీనా వంటగదిలోకి వెళ్ళి వంట చేసుకుంటూ ఉంటుంది. సురేంద్ర, శోభనలు ఇద్దరూ కలిసి శృతి పెళ్లి చూపులని నీలకంఠ కొడుకు సంజుతో నిశ్చయిస్తారు. శృతి అక్కడి నుంచి కోపంగా, నాకు పని ఉంది, నేను వెళ్ళిపోతాను అని అక్కడి నుంచి వచ్చేస్తుంది. కానీ నీలకంఠం, సురేంద్ర, శోభనలు శృతికి సంజుకి ఎంగేజ్మెంట్ చేసుకొని పెళ్లి డేట్ని కూడా ఫిక్స్ చేస్తారు. శృతి రవిని కలవడానికి రెస్టారెంట్కి వస్తుంది. అక్కడ శృతి రవి దగ్గరికి వచ్చి రవి అని అంటుంది. అప్పుడు రవి, యూ లుకింగ్ గార్జియస్ అని అంటాడు. అప్పుడు శృతి, నేను రోజు అలా కనిపించనా అని అంటుంది. అప్పుడు రవి, అది సర్లే కానీ ఏంటి వాళ్ళు శారీ కట్టావు అని అంటాడు. అప్పుడు ఏదైనా స్పెషలా అని అంటాడు. అప్పుడు శృతి, స్పెషల్ కాదు, ఇష్యూ అయ్యింది, ఇక్కడ కాదు, పక్కకి రా అని రవిని పక్కకి తీసుకొని వచ్చి జరిగిందంతా చెప్తుంది. అది వినగానే రవి ఆశ్చర్యపోతాడు. నీకింకో విషయం తెలుసా? నాకు కూడా మా ఇంట్లో ఈరోజు పెళ్లి చూపుల్ని అరేంజ్ చేశారు అని అంటాడు. అప్పుడు శృతి,
మరి వాళ్ళకి నువ్వు నచ్చావా అని అంటుంది. అప్పుడు రవి ఎవ్వరికీ నచ్చలేదు, పెద్ద గొడవ అయింది, వాళ్ళు మా ఇంట్లో నుంచి వెళ్ళిపోయారు అని అంటాడు. అప్పుడు శృతి బాగా అయ్యింది, ఇదంతా కాదు రవి, మనం వెంటనే పెళ్లి చేసుకోవాలి అని అంటుంది. అప్పుడు రవి, అదేంటి శృతి ఎలా మాట్లాడుతున్నావు? పెద్దవాళ్ళకి ఒక్క మాట కూడా చెప్పకుండా, వాళ్ళ అంగీకారం లేకుండా మన ఇద్దరం పెళ్ళి ఎలా చేసుకుంటాం? అలా పెద్దవాళ్ళ అనుమతి లేకుండా మనం పెళ్లి చేసుకొని సంతోషంగా ఉండలేం శృతి అని అంటాడు. అప్పుడు శృతి, నాకు పెద్దవాళ్ళపైన నమ్మకం లేదు రవి, వాళ్ళు ఒప్పుకుంటారన్న ఆశ కూడా లేదు. ఎందుకంటే మా నాన్న మీ కుటుంబాన్ని అంత బాధ పెట్టాక కూడా వాళ్ళు మన పెళ్ళికి ఒప్పుకుంటారని నాకు కొంచెం కూడా ఆశ లేదు అని అంటుంది. ఇక మీ కుటుంబం గురించి అంటావా, మీ వాళ్ళు ఒప్పుకుంటారో లేదో కూడా తెలీదు. సో 2 సైడ్స్ నుంచి నాకు ఎలాంటి హోప్ లేదు. ఇది మన లైఫ్, మన డెసిషన్, మనమే నిర్ణయించుకోవాలి. అందుకే పద, ఇప్పుడే మన ఇద్దరం వెళ్ళి రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుందాం అని అంటుంది. అప్పుడు రవి, ఏంటి శృతి ఇలా మాట్లాడుతున్నావు? ఇప్పటికిప్పుడు పెళ్ళంటే ఎలాగా? ఇప్పటికిప్పుడు వెళ్ళి రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుందాం అంటావేంటి? కొన్నాళ్ళు మన వాళ్ళు ఒప్పుకునేంత వరకు వెయిట్ చేద్దాం అని అంటాడు. అప్పుడు శృతి, ఎప్పటి వరకు? నాకు పెళ్ళైపోయి నీకు పెళ్ళైన తర్వాత అప్పుడు చేసుకుంటావా నన్ను? లేకపోతే మీ వాళ్ళు ఒప్పుకోలేదని నన్ను వదిలేస్తావా అని అంటుంది. అప్పుడు రవి, నేనెందుకు అలా చేస్తాను శృతి, ఎప్పటికైనా నేను నిన్నే పెళ్లి చేసుకుంటాను అని అంటాడు. అప్పుడు శృతి, మరి ఇంకెందుకు ఆలోచిస్తున్నావు రవి, వెంటనే మనం పెళ్లి చేసుకుందాం పద అని అంటుంది. అప్పుడు రవి, ఇప్పుడు పెళ్లి చేసుకోవడానికి నాకు ఇష్టం లేదు శృతి అని అంటాడు. అప్పుడు శృతి, సరే మొత్తం నేనే చూసుకుంటాను అని అక్కడి నుంచి వెళ్ళిపోతుండగా రవి, ఆగు శృతి, ఎక్కడికి వెళ్తున్నావు అని అంటాడు. అప్పుడు శృతి, అదంతా నీకెందుకు, నువ్వు పెళ్లి చేసుకోనన్నావు కదా, వదిలేయ్ అని అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. అప్పుడు రవి కూడా శృతితో వచ్చి, ఆగు శృతి, ఎక్కడికి వెళ్తున్నావు అని అంటాడు. అప్పుడు శృతి, మా ఇంటికే వెళ్తున్నాను అని అంటుంది. అప్పుడు రవి, సరే నేను డ్రాప్ చేస్తాను ఆగు అని అంటాడు. అప్పుడు శృతి, అదేంటి, నన్ను డ్రాప్ చేయడానికి మీ పెద్దవాళ్ళ పర్మిషన్ అవసరం లేదా? నన్ను పెళ్లి చేసుకోవడానికి మాత్రం వాళ్ళ పర్మిషన్ కావాలా? దీనికి కూడా వాళ్ళ పర్మిషన్ని అడుగు, వాళ్ళ పర్మిషన్ తీసుకున్నాకే నన్ను వచ్చి డ్రాప్ చేయి అని అంటుంది. అప్పుడు రవి, ఏంటి శృతి అలా మాట్లాడుతున్నావు అని అంటాడు. అప్పుడు శృతి, ప్లీజ్ రవి, నన్ను విసిగించకు, నేను వెళ్ళిపోతాను అని అక్కడి నుంచి వెళ్తుండగా అప్పుడు రవి, ఎలా వెళ్తావు శృతి అని అంటాడు. అప్పుడు శృతి, ఆటోలో వెళ్తాను అని అక్కడి నుంచి వచ్చేస్తుంది. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి.